హలో నమస్తే అండి. నా పేరు శ్రీనివాసు. ఇది మొన్న ఈ మధ్య ఏంటంటే కేరళలో ఒక మంచి ఇన్సిడెంట్ జరిగిందండి. అది బస్సులో ఏంటంటే ఒక ఆవిడ అంటే రెగ్యులర్గా వాళ్ళు రీల్స్ చేసే పని అనుకుంటున్నాను. కానీ ఏంటంటే రీల్స్ చేసే ఈ మోజులోను కొన్ని విపరీతాలకి దారితీస్తున్నాయి ఈ రీల్స్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఒక ఆవిడ ఒక సెల్ఫీ వీడియో తీస్తూ ఒక అతను ఏదో తనకి తాకాడు, తను చాలా మిస్బిహేవ్ చేశాడన్న ఉద్దేశంతో ఆ రీల్ చేసి వైరల్ అయిపోయింది. ఆ రీల్ ఎప్పుడైతే పోస్ట్ చేసిందో వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఒక మగాడు ఒక ఆడావిడిని తాకాడంటే అది ఖచ్చితంగా వైరల్ అయిపోద్ది, అది మామూలు విషయమే. అయితే ఏంటంటే దానివల్ల ఎంతమంది బాధపడతారు, ఎంతమంది మనస్తాపానికి గురయ్యి ఎన్ని ఇబ్బందులు పడి ఆయన ఆత్మహత్య చేసుకునే దాకా వచ్చిందన్నది ఎంత ఇబ్బందికరంగా విషయం అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది. చివరికి ఆయన ఏంటంటే ఆ వీడియో చూసి నేను ఎంత దారుణంగా ప్రవర్తించలేదు కదా, నేను మంచోడినే కదా అని ఆయన అనుకోవటం కాదు, ఆయన సమర్థించే వాళ్ళు ఆయన వ్యక్తిగతంగా చూసిన వాళ్ళు కూడా ఎంతో సమర్థించి చెప్పారు. ఆయన చాలా మంచి ఆయన, ఈ బస్సులో అంతలాగా ఎంతో మిస్బిహేవ్ చేస్తాడని అతను ఎంతో సమర్థించి చివరికి ఎవరైతే రీల్ చేసి వైరల్ చేశారో వాళ్ళనే ట్రోల్ చేసే కాడికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనండి మనం ఒక రీల్స్ చేసుకోవచ్చు, సరదా ఉండొచ్చు, మనం పాపులర్ అవ్వాలని ఉండొచ్చు, అది తప్పు కాదు. కానీ ఇంకొకళ్ళ జీవితాల మీద ఎఫెక్ట్ అయ్యేలాగా ఇటువంటి చెత్త రీల్స్ ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది దానివల్ల. నువ్వేదో సరదాగా సెల్ఫీ వీడియో తీసేసి అతను దూరంగానే ఉన్నాడు వాస్తవానికి. ఇప్పుడు మనం నడిచేటప్పుడు లేదా జరిగేటప్పుడు ఒక్కొక్కసారి తగలొచ్చు, కాదు అది ఇంటెన్షనల్గా చేసేయడన్న ఉద్దేశంతో ఆవిడ అలా చేయటం అనేది మాత్రం చాలా చాలా తప్పు. ఎందుకంటే దానివల్ల ఆవిడేదో నాకు వైరల్ అయిపోయింది, రీల్స్ తెగ వ్యూస్ వచ్చేసినాయి అని అనుకోవచ్చు, కానీ ఒకరి జీవితం అదే సమయంలో పోయిందన్న సంగతి ఆవిడ మర్చిపోకూడదు. ఇదండి ఎట్టి పరిస్థితుల్లో రీల్ అనేది రీల్ లాగానే ఉండాలి, అది ఒక సరదాగా ఉండాలి, కానీ ఇంకొకరి జీవితాన్ని బాధించే విధంగాను లేదా జీవితం ముగించే విధంగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.